అన్ని జరిగిపోతాయి. అట్లనే మీ సమయం దొంగిలించను. మరి చక్కగా నేను ఎందుకంటానంటే మన సహవాసం యొక్క విలువ ఏంటంటే ఆరాధన. మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో తర్వాత ఆరాధనలో రెండవ భాగం బల్లా సమయం. మూడవ సమయం ఏంటంటే క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. 3 భాగాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అది మర్చిపోవద్దు. తర్వాత చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆనివర్సరీ కాబట్టి 14వ సంవత్సరంలోకి వచ్చాం. ఎన్నో సంవత్సరానికి వచ్చాం? ఈ మందిరము చాలా అద్భుతకరమే. అందుకే ముందు సాక్షి చెప్పని చెప్పింది. ఎందుకంటే లాస్ట్లో చెప్తే మనకేం అర్థం కాదు. ముందే చెప్తే దాని గురించి దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటో చూస్తూ వస్తాం. మొదటిగా మనకందరికి పరిచిన భాగం, చదువుకున్న భాగం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. 14వ సంవత్సరం కదా కాబట్టి 14వ అధ్యాయం మొదటి వచ్చిన మాత్రం చదువుకుందాము. క్షమించండి, చివరి 3 వచనాలండి. అందరూ చదువుకున్నాం కలిసి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతను దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నెను కెనేజీని కుమారుడైన కాలేబు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. పూర్వం హెబ్రోన్ పేరు కిర్యత్ ఆర్బా కీళ్ళ గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను. తర్వాత అందరికి పరిచిన వాక్యంలోనే ఇంకో భాగం చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 Peter chapter 3. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందామండి. కలిసి చదువుకుందాం. 11, 12, 13 వచనాలు. ఇవన్నీ ఇట్లా లయమైపోను గనుక ఆకాశం రగులుకొని లయమైపోనట్టు, పంచభూతులు మహాగండంతో లయమైపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొంచు, దాన్ని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని ఆయనను మనం ఆయన వాగ్దానాలను బట్టి కొత్త ఆకాశం కొరతకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, ఇప్పుడు చదువుకుందామంటే 14. వీటి కొరకు మీరు కనిపెట్టుకున్న వారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రభు ఈ వాక్య భావం మన కొరకై దీవించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, చదవని లేఖనాలని నా కొరకే మా కొరకే దీవించండి. ఓ ప్రభా, ప్రజల్ని వారు సన్నిధి మీదయ్యా, వాక్యం మీది నిలబడుతున్న దాసుని నిష్ప్రయోజకుడయ్యా, కేవలం నీ దాసుడు కనుక నీ నోటికి బోర మాత్రం ఉపయోగించుకొని మీరే మహిమ పొందండి. మంచి సమయం దయచేయండి. ఇంకా ఇక్కడ రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా, రక్షణ పొందిన వారు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందినట్లుగా మా ప్రభా తండ్రి కుటుంబం సమేతముగా ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా, సంఘముగా సిద్ధపడినట్లుగా కావాల్సిన కృపను గురించమని మీరే సహాయపడమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి హెబ్రోన్లో నుంచి, హెబ్రోన్ అంటే మనకు బాగా చెప్పాలి. మీరు హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసం. ఏంటి? సహవాసం. ఎవరితో మన సహవాసం? ఎవరితో? మొట్టమొదటి తండ్రి అయిన దేవునితో, రెండవదిగా కుమారుని యేసుక్రీస్తు వారితో, మూడవదిగా పరిశుద్ధాత్మతో. ఇప్పుడు మనము ఈ ముగ్గురితో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెబ్రోన్ అంటేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండేది హెబ్రోన్. ఆ సహవాసం యొక్క మహిమను మనం చూస్తూ వచ్చాం, సోదరుడు చెప్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మరి చాలా 2 సార్లుగా తగలబడి పెట్టేసిన, మరి తర్వాత 3వసారి దేవుడు కనికరి ద్వారా తెరిచిన, ఆ తర్వాత ఊరందరికీ న్యాయం చేకూర్చినట్లుగా ఇక్కడ జీవజలధారలు ప్రవహిస్తున్నాయి అని అప్రూవ్ చేయడానికి కొరకై ఊరి ప్రజలకు గుర్తిరిగి మరి దేవుని గణపరచడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుని కొనియాడుతూ వచ్చాం ఉదయకాలం. ఇప్పుడు ఈ హెబ్రోన్ నుంచి మనం ఏం కలిగి ఉండాలంటే యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. దేని కొరకు కనిపెట్టుకోవాలా? చాలామంది అది మర్చిపోతున్నారు. అది మర్చిపోయి ప్రవర్తనలో సరిలేరు, జీవితంలో సరిలేరు, మరి బ్రతుకులో సరిలేరు, అందరూ విడిచిపెట్టేస్తున్నారు. ప్రభు రాకడలో ఎత్తబడకుండా లోకస్తులాగా మనం గుళ్ళో కూడుకొని పోతా ఉంటే ప్రయోజనం లేదు. అందుకే ఈ హెబ్రోన్లో మనం ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో
ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నా అంటే చూడండి 11, 12 వచ్చి కలిసి ఉంటాయి. ఇవన్నీ ఇట్లా లయమైపోను గనుక ఆకాశములు వదులుకొని లయమైపోనట్టు, పంచభూతులు మహావేగంతో లయమైపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో ఆపేక్షించు మీరు అంటూ ఏమంటాడు, పరిశుద్ధమైన ప్రవర్తనతో. వీళ్ళ దేవుని దినపు రాకడ చాలా సమీపంగా ఉంటా ఉంది. కాబట్టి హెబ్రోన్లో చేరొచ్చిన పిల్లలైతేనేమి, చుట్టుపక్కల సంఘాల్లో చేరొచ్చిన పిల్లలైతేనేమి, దేవుని పిల్లలైతేనేమి ఏం కావాలని కోరుతున్నా అంటే ఇవన్నీ కూడా గతించిపోతాయి. ఇవి శాశ్వతంగా. అయితే శాశ్వతమైతే ఏంటంటే పరలోక రాజ్యం, పరమ హెబ్రోన్. కాబట్టి పరమ యెరూషలేము, దాని కొరకు మనం సిద్ధపడాలి. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉంటూ ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ ప్రవర్తన? ఈనాడు ఈ ప్రవర్తన విషయంలో చాలా మంది తప్పిన అనుకున్నారు. ఎలా ఉన్నారంటే లోతు భార్యలాగా. ఎవరిలాగా? లోతు భార్య ఏం చేసింది? లోతు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాను ఆశ్రయించాడు. ఆశ్రయించిన కారణం బట్టి ఎవరు పచ్చ స్థలాలు చూసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఎంత నష్టపోయాడంటే పిల్లరా, మరి అంత నష్టపోయాడు. ఈనాటి వరకు దేవుని ప్రజలకి వైరంతో కూడిన జనాంగంగా జీవిస్తూ వచ్చారు అమ్మోనీయులు, మోయాబీయులు. ఈ సొదొమ గొమొర్రా లోతు భార్య చేసిపోయారు. మొట్టమొదటిగా లోకాన్ని స్నేహించిన లోతు భార్య ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. దేవుని రాకడను ఎదుర్కోవాల్సిన వారు. దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి ఆ పర్వతం మీద ఉండిపోండి అని చెప్పంటే పర్వతం మీదకి వెళ్ళా, అయ్యా మేము బ్రతుకున్నట్టుగా అది పోతామన్నారు. ఈ లోపల ఏమేమైపోయింది? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయాం? మీరు వెనక్కి తిరగకూడదు అంటే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పుస్తంభం అయిపోయింది. చాలా మంది ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా లేకపోతే, దేవుడు మాట్లాడిన మాటకు లోబడి ప్రవర్తిస్తే దేవుడిని ఆశ్రయిస్తూ వస్తాడు. అంచెలంచెలుగా ఆశ్రయిస్తాడు. మునుపటి కంటే అధికంగా ఆశ్రయిస్తూ వస్తాడు. మునుపటి కంటే అధికంగా. మొదట కొద్దిగా ఉండడం, తుదను మహాభివృద్ధి పొందినట్టుగా దేవుడు దీవిస్తూ వస్తాడు. ఇలా ఆ దీవుల్లోకి నువ్వు రావాలంటే మన ప్రవర్తన మొట్టమొదటిగా చక్కపరుచుకోవాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు మనకు కలిగించిన రక్షణను కాపాడుకుంటూ, అలాగే దేవుని మందిర సహవాసంలో మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారానే అనేక మంది కదిలించబడతారు. చాలా ప్రాపికున్న ప్రియులు ఆరంభ దినాల్లో ప్రియులు ఎంత ప్రయాసపడ్డారో, ఎన్ని విధాలుగా మరి గాయపరచబడి ఇంకెందుకు వచ్చిన గొడవలేండి, ఇంకెందుకు ఇక్కడ మందిరం అనుకోలే, పోరాడారు. వారు సాక్ష్యాలు నిలబెట్టుకున్నారు. వారి దేవుడు సజీవుడు రుజుపరుచుకుంటూ వచ్చారు. వారి దేవుడు గొప్ప కార్యం చేసేవాడు, అద్భుత కార్యం చేసేవాడు, మహత్కార్యం చేసేవాడిని ప్రూవ్ చేస్తూ వచ్చారు. అలా మనం కూడా మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసేవాడు రుజుపరుచుకోవాలి. అది మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే దేవుని రాకడలో ఎదుర్కొంటాం. అందుకే తిమోతి అంటాడు, ఏమంటాడంటే తిమోతి రాసిన పత్రిక రండి, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి రాసిన 4:11 నీ యవ్వనం బట్టి ఎవరిని తృణీకరింపలేకమో కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. మొట్టమొదటి ఏమంట? ఎవరుగా మీ ఎవరిని బట్టి తృణీకరింపనియద్దు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసం ఎలా ఉండాలంట? మాదిరిగా. ఓ తిమోతి ఇలా ఉండు, మాటలో జాగ్రత్త. తర్వాత రెండవదిగా ఏమంటాడు? పవిత్రతలో, విశ్వాసంలో జాగ్రత్త, ప్రేమలో జాగ్రత్త, తర్వాత పవిత్రతలో జాగ్రత్త, విశ్వాసాలకు వారికి మాదిరికరంగా ఉండవు. మొట్టమొదటిగా చూస్తే మాట, తర్వాత మరి ప్రేమ, తర్వాత విశ్వాసం, తర్వాత పవిత్రత, తర్వాత ఈ 4 విషయాల్లో ఎవరికి మాదిరికరంగా ఉండాలంట? విశ్వాసులకి విశ్వాసులే మాదిరికరంగా ఉండాలా. దేవుని బాధ్యత వహించేవారు మాదిరికరంగా ఉండాలా. సేవకులు మాదిరికరంగా ఉండాలా. ఈనాడు ఈ మాదిరి పోతాం, మరి ఏదో అలవాటైపోయింది. అలవాటైపోయినట్టు ప్రవర్తించొద్దు, లోకరీతిగా ఉండొద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలా అంతే. సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్న మనం మన ప్రవర్తన విషయంలో, మాటలోను, ప్రవర్తనలోను, పవిత్రతలోను, తర్వాత మరి విశ్వాసులకి మాదిరికరంగా జీవించే జీవితం. చాలామంది మాట యందు తప్పనిడలా వాడు నిజంగా భక్తులే. మాటలు జాగ్రత్తగా ఉండాలి. రెండోది ప్రేమలో. ఏ ప్రేమ? ఒకరినొకరు ప్రేమించుకు లేచిపోయే ప్రేమ కాదు. అలాంటి ప్రేమ, దట్ లవ్ ఇస్ లస్ట్ అంటాడు. అది దైవ ప్రేమ కాదు. అంటే ప్రేమ కదన్నా, తప్పేముందన్నా ఆ తప్పు. ఆ ప్రేమ లస్ట్తో పోలుసు, అంటే నాశనకరమై దాన్ని వెంబడించదు. మరి ఏ ప్రేమ కలిగి ఉండాలా? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఓ చిన్న పాట తిమోతంకులు వాడేవాడు. ఏమంటే అగాపే అగాపే
అగాపే క్రీస్తు ప్రేమ, అగాపే 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 క్రీస్తు ప్రేమ, పేతురు సంధించిన ప్రేమ, పాపము క్షమించే ప్రేమ, పేతురు సంధించిన ప్రేమ, పాపము క్షమించే ప్రేమ, పాపిని నీతిగా తీర్చే ప్రేమ, అగాపే క్రీస్తు ప్రేమ, అగాపే 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 క్రీస్తు ప్రేమ. పేతురు నిజంగా బొంకాడండి 3 సార్లు. నిజంగా యూదాస్కరియోతు ఒక్కసారి అప్పగించిపోయాడు, కానీ అయితే పేతురు మాత్రం బొంకాడు. 3 సార్లు బొంకినవాడుక నేను ఎరగను, ఆయన ఎవరు నాకు తెలీదా? ఎంత ప్రేమించాడు, నీ బండ మీద నా సంఘాన్ని కడతా అని చెప్పని పిలుపొందుకున్నవాడే ఇలాంటి వాడు తప్పిపోతే ఎంత బాధ ఉంటుంది. అయితే ఆ మనుషుడు పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభువును చూసి మనం శిలువ మార్గం గురించి ఈస్టర్లో గుడ్ ఫ్రైడే ధ్యానం చేస్తూ వస్తాం. కాబట్టి యేసు ప్రభువారిని కోడి 2 మార్లు గోయి కొనిపోయి నువ్వు బొంకుతావు పేతురు అని చెప్పంటే అందరూ విడిచిపెట్టన్నాడు. ఆ పరిస్థితి బొంకుతాయి. యేసు ప్రభువారు కళ్ళు చూస్తూ ఉంటే పశ్చాత్తాపడుతున్నాడు. అదే పేతురు సంధించిన ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమలో పేతురు సంధించబడి ఇక నేను తప్పు చేయను ప్రభువా, ఇంతకాలం చేశా, ఇంతకాలం పొరపాటు పడ్డా, ఇప్పటివరకు పొరపాటు పడ్డా, ఇక చెయ్యను తీర్మానం చేయను. ఇంతకాలంగా నీ జీవితంలో ఎక్కడ తప్పయ్యాడు నాకు తెలియదు, ఎక్కడ పొరపాటు తెలియదు. అగాపే ప్రేమలో నీ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, సంధిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతో ఒకరినొకరు క్షమాపణలోకి రావాలి, ఒకరొకరు క్షమించుకోవాలి. పాపులు సంధించబడాలి ఈ ప్రేమ ద్వారా, సంధించబడాలి. పాపిని క్షమించే ప్రేమ, నీతిగా తీర్చబడాలి. ఏం కావాలంటాడు? నీతిగా తీర్చబడాలి. ప్రభు రాకడలో ఎవరిని తీసుకెళ్తాడు? పరిశుద్ధుని తీసుకెళ్తాడు, నీతిమంతుని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళకి బహుమానాలు. అబ్రాహాం నీతి గలవాడై విశ్వాసం వల్ల నీతిమంతుడు తీర్చబడి ఆ పునాదుల పట్టణం కొరకే ఎదురు చూశాడు. యేసు ప్రభువు రాకపోవడమే. యేసు ప్రభువు వచ్చాడు, కలుసులో కార్యం జరిగించాడు, ప్రాణం పెట్టి సమాజం పెట్టి లేచిన యేసు ప్రభువు నేనున్న స్థలంలో మీరు ఉన్నట్టుగా మనం తీసుకెళ్ళిపోతా అని చెప్పి అభయం వచ్చిన దేవుడి సందికి మనం ఎదుర్కోవడానికి కొరకే ఏం కావాలా? సిద్ధపడాలా లేదా? ప్రేమతో ఒకరినొకరు క్షమించుకోవాలి. మొట్టమొదటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. రెండవది ప్రేమలో, మూడవదిగా పవిత్రతలో చాలా రాజీ పడద్దు. పరిశుద్ధత విషయంలో నిన్ను కాపాడుకో, ఎవరు వారు కాపాడుకోవాలి. నాడు ఏమైందంటే ఈ పరిశుద్ధతని కలుషితం చేసేస్తుంది సైతాన్. లోకాన్ని కలవరపరిచేస్తా ఉంది. పరిశుద్ధత లేదు. వాళ్ళంతే మనం అంతే. ఎవరంతే? లోకస్తులంతే మనం అంతే. అంటే మనుషులం కదన్నా, మనుషులు కాదు చెప్పాడు ఎవరన్నా. నువ్వు మనుషుడివే, నువ్వు విశ్వాసిస్తుమా? నువ్వు విశ్వాసవి, నువ్వు రక్షణ పొందిన బిడ్డవి. లోకస్తులా ప్రవర్తించని కాదు దేవుడు రక్షించుకుంది. నువ్వు విశ్వాసంతో వెంబడించాలి, నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. నాలుగోదిగా పరిశుద్ధులను ప్రవర్తనలు, నువ్వు చేసే పనులలో కావచ్చు, చేసే మాట్లాడే క్రియల్లో కావచ్చు. నాడు చాలామంది, నేను ఒక స్థలంలో సేవ చేస్తాను, సేవ చేస్తే వాళ్ళ పొలాలు ఉంటాయి ఇట్లే మామూలుగా. పొలాలలో కొంచెం పచ్చిమిరపకాయలు లేకపోతే పొలాలకు పిలుస్తారు, అంటే వంకాయలు కూరగాయలు కూడా పిలిస్తే వీళ్ళు ఏం చేస్తారు? అందరూ లాస్ట్ అయిపోయేటప్పటికి కొన్ని ఒళ్ళు దాచిపెట్టుకొని వస్తారు. ఎవరు? ఈ అక్కలు. ఎవరు? పరిగిపోయిన అక్కలు దాచిపెట్టుకొని వస్తారు. దాచిపెట్టుకొని వస్తేనే ఒకరోజు ఆ యజమాని కాబట్టి వదిలేసాడు, ఫోన్లే పాప పని చేస్తారు కదా ఆయన తెలుసు. ఒకరోజు ఒక భార్య వచ్చింది, అందరు ఒళ్ళు లాగితే మొత్తం ఒక గంపకయ్యాయంట. ఏంటి? ఆ కూరగాయలు ఇన్ని ఎత్తకపోతే మీకు కూలీలు ఇచ్చి మళ్ళీ చేయడం న్యాయం. అందులో ఒక మాత్రం విశ్వాసం ఉందంట. ఆమె తన ఒళ్ళు ఏం వేసుకోలేదట. నిజంగా అప్పుడు ఆమె ఏం చేసి తెలుసా? ఈ యజమానురాలు మారుమనసు పొందింది. అరే ఇంతమంది తీసుకెళ్తా ఉన్నారు, ఇంతమంది ఎత్తుకపోతా ఉన్నారు కాయలు, మరి ఈమె ఏమాత్రం తగలేదు. కారణం ఏంటంటే వాడు ప్రభు వారితో ఉన్నాడు. ప్రూవ్ చేసింది, నా ప్రభు నాతో ఉన్నాడు. మరి ఇలా తీసుకోకూడదు, అన్యాయంగా ముట్టుకోకూడదు. ఏది కూడా నా ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఉన్న కారణం బట్టి యజమానురాలు మారుమనసు పొందినట్టుగా దేవుడు కార్యం చేశాడు. ఆ యజమాను కూడా కొంతకాలం మారుమనసు పొందాడు, ఆ తోట యజమాని. కాబట్టి అలాగా మన ఇతరుల్లో కార్యం జరిగించాలి. మన ప్రవర్తన ద్వారా మర్చిపోవద్దు. ప్రభు యేసుక్రీస్తు రాకడలో మొట్టమొదటిగా ఎలా ఉండాలంటండి? 1 పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 చూస్తే
మరి అయిన రగిలిపోతాయి కనుక, కాలిపోతాయి కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, రెండవదిగా భక్తితో. ఎలాగంట భక్తి. చాలా మంది భక్తి చేస్తున్నారు. ఏం భక్తి ఉందంటే లోకస్తులు చేసేది చేస్తాం మనం కూడా. లే, భయంతో ఉండే భక్తి ఉండాలి. ఏమన్నా భయంతో ఉండే భక్తి ఉండాలి. ఏం భయంతో ఉండే భక్తి? నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించాడు కాబట్టి ఆయన ఎడల భయభక్తులు గల వాడుగా ఉండి ఆయన సేవిస్తే మరి ఎలా ఉంటావంటే మరి ఎక్కడ నువ్వు రాజీ పడిన విధానంలో జీవిస్తూ వస్తావు. కాబట్టి నీ భక్తిని మెచ్చి నిన్ను ఆశ్రయిస్తాడు. బైబిల్ రాయబడి ఉంటా ఉంది. కాబట్టి నీ భక్తి మరి ఆ రూతు విషయంలో అంటాడు ఆ బోయస్, నీ ప్రవర్తన కంటే, నీ మునుపటి ప్రవర్తన కంటే నీ కడపటి ప్రవర్తన చాలా చక్కగా ఉంటా ఉంది. నీ భక్తి బాగుంది. కాబట్టి ఒక చిన్నల పెద్దలు యవనస్తులు వెంబడించక ఈ పొలంలో ఉండి నువ్వు అలా జీవిస్తున్నావు కనుక నువ్వు ఈ స్థితికి వచ్చావని చెప్పేసి గణపరుస్తూ వచ్చాడు. పిల్లలు గుర్తుపెట్టుకోండి. అందుకే రూతు అన్ని దానిలో కూడా ఎక్కడికి వచ్చింది? క్రీస్తు వంశావళిలోకి వచ్చింది. నీ భక్తి, నా భక్తి దేవుడు మెచ్చితే తన వంశంలో తీసుకొస్తాడు. మన ఇప్పుడు క్రీస్తు వంశాలకు చెందినవారు. లోకంలో మనం ఏ కులమో, ఏ మతమో, ఏ జాతి మనకు తెలియదు, ఏ భాష మాట్లాడేవారు. ఇప్పుడు మాత్రం ప్రభు యేసుక్రీస్తు వారిలో భయభక్తులు వారైనా యెహోవా భక్తులు. ఏ భక్తులు అంట? యెహోవా భక్తులు, జీవన దేవుని భక్తులు, జీవన దేవుని బిడ్డలు అన్న సాక్షిలోకి రావాలి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి రాకడలో ఎదుర్కోవాలంటే హెబ్రోను నుంచి రెండవదిగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటి ప్రవర్తన, రెండవది భక్తి. పరిశుద్ధత ఏమంటాడండి? వరుసగా చూద్దాం, వస్తామా? ఏమంటాడు? మొట్టమొదటి పరిశుద్ధమైన ప్రవర్తన గలవారే, రెండవదిగా భక్తితో భయభక్తులతో దేవుడిని సేవించడం. చాలా మట్టుకు ఈ భక్తులుగా మనం జీవించడం చాలాసార్లు మన భక్తిని విడిచిపెట్టి ఒత్తులుగా ఉంటున్నాం. చాలామంది భక్తి పోయింది. ఏమంటే కేవలం ఒత్తులు మాత్రమే, లోపల పసలేదు. ఇప్పుడు ఎవరిలాగా బుద్ధి లేని కన్నికలాగా, ఎవరిలాగా బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? డ్యూటీలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, వాళ్ళతో పాటు సమంగా ఉన్నారు, కానీ అయితే ఏం లేదు, నూనె లేదు. నూనె లేని కారణం బట్టి వారి డ్యూటీలు ఏమైపోయాయి? ఆరిపోతున్నాయి. కాబట్టి నాడు చాలా మంది జీవితాల్లో భయభక్తులు లేని కారణం బట్టి జీవితం ఎంత ఎట్టిందంటే ఒత్తుల్లాగా ఉన్నారంతే. లేదు, భయభక్తులు కలిగి జీవం గలవారం మేము, మా జీవన దేవుని సన్నిధించడానికి కొరకై ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న దైవభక్తులం, పరిశుద్ధ కన్నికలం, సిద్ధపరచబడ్డ కన్నికలం, ప్రిపేర్డ్ వర్జిన్స్. నిజంగా చెప్పాలంటే స్పిన్సర్స్. నిజంగా చెప్పాలంటే కన్నికలం. ప్రభు రాకడ కొరకు ఎప్పుడే పురుషుని ప్రధానమైన కన్నికగా సిద్ధపడతా ఉన్నాం. కాబట్టి ఆ కన్నిక సిద్ధపడుతున్న మనం ఎలా ఉండాలంటే భక్తులుగా సిద్ధపడాలి. భయభక్తులు కూడా జీవితం కలిగి ఉండాలి. భయభక్తి విడిచిపెట్టద్దు ఎప్పుడు. అందుకే అబ్రహాము భయభక్తులు ఉన్నవాడు కనుకనే తన ఒక్కగాల కుమారుడైన ఇస్సాకును బలర్పించాలని దేవుడు కోరినప్పుడు మృతుల్లో నుండి తన కుమారుని పొందగలుగుతారన్న ఆ విశ్వాసంతో తన దేవునికి భయపడినట్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభు వస్తే నువ్వు అలా ఉంటావా? ప్రూవ్ చేసుకోగలుగుతావా? లేకపోతే తీర్చిపెట్టిపోతావా? ప్రభు వస్తే ఎట్టపోతాం తెలియదు. ఒకవేళ ఆయన మాత్రం యూదా గోత్రపు సింహంలాగా వస్తాడు అనుకో, రెండవ రాకం. మనం ఎలా ఉంటాం? నిజంగా ఆయన భక్తుల్లాగా ఉంటే యూదా గోత్రపు సింహం పిల్లల్లాగుంటే ఎదుర్కొంటాం, అంతే కదన్నా. పిల్లల్లాగా లేకుండా నేను గొర్రె పిల్లలాగా ఉంటా అంటే పరిగెడతాం, దాచిపెట్టుకోవాల్సింది. యూదా గోత్రపు సింహంలాగా తయారు కావాలా? ఆయన పిల్లల్లాగా తయారు కావాలా? కొదమ సింహం పిల్లల్లాగా తయారు కావాలి అంటే భయభక్తుల విషయంలో అంత శ్రద్ధగా ఉంటే దేవుడు ఒక సింహ పిల్లలాగా ఉంచుతాడు. సింహాన్ని ఎదుర్కొంటాయి, కానీ గొర్రె పిల్ల ఎదుర్కొంటాయా? గొర్రెలు చెప్పిన గొర్రెలు కదా మనంతా గొర్రెలే. కారణంగా అది సింహం తోడిన గొర్రెలు. ఓ దేవుడా, వదింపబడిన గొర్రె పిల్లలు మనం ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గొర్రె పిల్లే యూదా గోత్రం సింహాలు వచ్చినప్పుడు ఐఆమ్ టు రెడీ, దేవుడు సిద్ధంగా ఉన్నా. అందుకే భక్తి కలిగిన జీవితం మర్చిపోవద్దు, భయభక్తుల జీవితం మర్చిపోవద్దు. తర్వాత మూడవదిగా ఏమంటాడు చూడండి. మూడవది ఏమంటాడంటే చదవండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఏమన్నారంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు చాలా మంది జాగ్రత్తగా ఉండడంలే, ఈ జాగ్రత్త విషయంలో తప్పిపోతున్నారు. జాగ్రత్త విషయంలో కొన్ని మాటలు బైబిల్లో చెప్తా ఉంటా ఉంది. ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలనో ఒక మాట చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. జోబ్
చాప్టర్ 8 verse 5. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, జోబ్ చాప్టర్ 8 verse 5, 8వ అధ్యాయం 5వ వచనం. ఎట్లది కదా తల్లి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన కదా. రెండవదిగా బ్రతిమలాడాలి, జాగ్రత్తగా బ్రతిమలాడుతున్నావాలి. హెబ్రోన్లో దేవుని ఇంట్లో కూర్చొని ఊరికి వచ్చిపోవడానికి కాదు. మొట్టమొదటిగా మరి జాగ్రత్తగా దేవుని వెతకాలి దేవుని ఇంటికి వచ్చి. తర్వాత రెండవదిగా జాగ్రత్తగా బ్రతిమలాడాల. మూడవదిగా పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన జాగ్రత్తగా పవిత్రత కాపాడుకోవాలా. తర్వాత నాలుగవదిగా జాగ్రత్తగా ఏం చేయాలంట, యథార్థత. నీ యథార్థత విషయంలో జాగ్రత్త ఉండాలా, వదిలిపెట్టకూడదు. భర్త భార్య, భార్య భర్త, లేకపోతే కుటుంబంలో అన్నదమ్ముల కజన్ల మధ్యలో యథార్థత ఉండాలా, సంఘంలో యథార్థత ఉండాలా. లేకపోతే అపవాది భయంకరంగా మోసం చేస్తాడు, నేను దేవుడి రాకల్లో ఎదుర్కోకుండా చేస్తూ వస్తాడు. కాబట్టి మరి భక్తి విషయంలోను పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త. అంటేనే దేవుని వెతుకుట్లో జాగ్రత్తగా ఉండు, దేవుని బ్రతిమలాట్లో జాగ్రత్తగా ఉండు, దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉంటలో జాగ్రత్తగా ఉండు. నాలుగోదిగా యథార్థత కలిగి ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండు. అప్పుడు నీవు ఎలా ఉంటావు అంటే మొదట కొద్దిగా ఉన్న తుదను మహాభివృద్ధికి వస్తావు. నీ నివాసస్థలాన్ని దేవుడు వద్దన చేస్తా వస్తాడు. ఐదవదిగా నీతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు, నీతిని కాపాడుకో. తర్వాత చూడండి, ఇంకో మాట చూసుకొని ముందుకెళ్ళిపోదాం. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయం 10 చదవడకు. అక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 5 చూసాము, అక్కడ 3 అంటాడు. ఏమంటారు చూడండి, 4వ అధ్యాయం 10 వచ్చినాం. 1 తిమోతి 4వ అధ్యాయం 10 వచ్చినాం. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించడం ఎందును, బోధించడం ఎందును జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలంట, చదువుట ఎందు, దేవుని వాక్యం చదువుట్లో ఉండు. యెహోవా ధర్మశాస్త్రం ప్రేమించి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలం నాటుబడి చెట్టు వలె, వాడు ఆటవాడికి తన కాలం పొలం చెట్టు వలె ఉండదు. కాబట్టి చేయినంత సఫలం. కాబట్టి దేవుని వాక్యం చదువుట్లో ధ్యానించుట్లో జాగ్రత్తగా ఉంది, అప్పుడు ధన్యుడివి. తర్వాత రెండవదిగా అక్కడ అంటాడు ఏం చేయాలంటే చదవడమే కాదు, బోధించు. దేవుడికి దేవుడితో మాట్లాడింది ఏం చేయాలా, రాసి పెట్టుకోవాలా, నీ మాట పెట్టుకోపోతావా, ఇద్దరు చెప్పవా, బోధించు, లేకపోతే కరపత్రిక అందించు, లేకపోతే నేను చెప్పిన దేవుడి జల్ల జరిగించిన కార్యాన్ని చెప్పు, దేవుడిని జల్ల చేసిన అద్భుత కార్యాన్ని పంచుకో, సహోదరుతో లేకపోతే అన్నిటితో పంచుకో, తప్పేం కాదు. అమ్మ దేవుడి విధంగా ఉంటుంది, దేవుడి విధంగా కార్యం చేశాడు, ఇదిగో నిన్నటి దినమే ఈ విధంగా అద్భుత కార్యం చేశాడు అని చెప్పి పంచుకో. స్కూల్లో పిల్లలుగా ఏం చేయాలి, సాక్ష్యాలు పంచుకోవాలి, అల్లరి చేయకూడదు, దేవుని పిల్లలుగా జీవించాలి. అప్పుడు ప్రభు వస్తే రెప్పపాట్లో ఎగిరిపోతాం. కాబట్టి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవదిగా దేవుని విషయం జాగ్రత్తగా ఉండండి, భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి, భయభక్తులు. మూడవదిగా ఏం చేయాలంట, నాకేం తెలుసుకోండి. మొదటి సంగతి చెప్పు, ముందు తర్వాత పోదాం. ఆ యథార్థ మరి వస్తాయి. మొదటి 3 చెప్పిన అవి కాదు, ఇది పోతారేమో. హెబ్రోన్ నుంచి మొదటి 3 సంగతులు. మొట్టమొదటిది ఏంటి, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధంగా ఉండు. 2 భక్తి విషయంలో జాగ్రత్తగా ఉండు. 3 యథార్థపోయినారు. ఇప్పుడే భక్తి అయిపోతే ఏముందండి, పేతురు 2 పేతురు చదువుకోండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 పడేసి ఏముందాడా, ప్రవర్తనలోనూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఆ రాయబడిన వాటి ప్రకారం ఏముంది అయింది. మళ్ళీ తర్వాత ఆ రాయబడిన ప్రకారం 3 చెప్పా, చదవండి, చూడండి బాగా. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11-12 వచ్చాల్లో మనం చదువుకున్నాం కదా, హెబ్రోన్ నుంచి మీరు చేయాల్సిన పనులు. చదవండి, చదవండి. దొరికిందా? 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలమ్మా, జాగ్రత్త ప్రవర్తనలోనూ, పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త. ఈ జాగ్రత్త విషయాల్లో దాదాపు ఒకసారి 5 చూసుకున్నాం. 5 చెప్పాలి మొట్టమొదట. ఆ తర్వాత మళ్ళా 3 చూసాం. ఈ 5 + 3 8 తర్వాత ఇంకోటి చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పుడు మొత్తం చెప్తే వదిలిపెడతారు మిమ్మల్ని, మీరు ఇంటర్నే వదిలిపెడతారు. హెబ్రోన్ నుంచి జరగాలి సంగతి ఇది. అప్పుడే ప్రభు రాకడలో మనం ఆయన కూడా కనిపెట్టుకుంటే ఎగిరిపోతాం. ఎయిర్పోర్ట్లో హెబ్రోన్లో వస్తున్నాం పోతున్నట్టు కుదరదు. హెబ్రోన్ కాదు, మరి అక్కడ నర్సాపూర్లో కావచ్చు,
ఇటు సంగారెడ్డిలో కావచ్చు, సంగారెడ్డి ఎఫ్సీబాగా, అవునా, ఎఫ్సీబా ప్రధాన ఎఫ్సీబాలో కావచ్చు, ఇటు పక్కన ఇంకోటి ఏముంది, అదే ఊరది, అది పక్కన అది ఉంది, ఇది ఎయిర్ ఫ్లో అకాడమీ, అన్నారంలో పేరు మందిని పేరు ఏమ్మా, నువ్వు జెరూసలేం అబ్బా, ఎంత మంచిదో, పరలోకం దిగి వస్తుంది. కాబట్టి అలా సిద్ధపడాలంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. 3 సంగతులు మర్చిపోరు. మొట్టమొదటిది ఏంటి, చదవండి మాట, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచ్చాను. అందరికీ చదువుకుందామండి ముందు. ఇవన్నీ ఇట్లా లయమైపోను కనుక ఆకాశం ఎదుర్కొని లయమైపోనట్టు, పంచభూతులు మహానందంతో కరిగిపోనట్టు దేవుని దినపురాకుడు కనిపెట్టుకొనుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. దాని గురించి మనం చూస్తూ వచ్చాం. పరిశుద్ధమైన ప్రవర్తన చూస్తూ వచ్చాం, భక్తిని గురించి చూస్తూ వచ్చాం. మూడవదిగా జాగ్రత్త. చాలా మంది పాట మాత్రం పాడతాం, అసలు ఎదుర్కోలేము. జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వచ్చును, వందనం హోసన్నా, వందనం హోసన్నా, జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వచ్చును, జాగ్రత్త భక్తులార పిలుపిదే ప్రభు యేసు వచ్చును. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏ విషయాల్లో ఇప్పుడు చెప్పండి. అక్కోలు ఫస్ట్ సార్ చెప్పి ఇప్పుడు చెప్పమ్మా, చెప్పండి. మీరు చెప్తే అన్నిట్లో మీదే కదా ముందు, కాబట్టి మీరు చెప్పండి. ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలా? ఆర్డర్ చెప్పు, లాస్ట్కి పోకు. మొట్టమొదట మాటల్లో, ఏట్లో, రెండోది ప్రవర్తనలో, మూడోది ప్రేమలో, పవిత్రతలో. వర్ష చెప్పుకోండి. ఈ 4 విషయాలను తర్వాత ఇంకా ముందుగా చెప్పుకున్నాం. కొన్ని సంగతులు చెప్పండి, అవి కూడా చెప్తే పెడతా. ఎక్కడ చూసామా? యోగ గ్రంథం చూస్తూ వచ్చాం. యోగ గ్రంథం 8వ అధ్యాయంలో పాత నిబంధనలో 5వ వచనంలో ఏం చేయాలి? ఏ విషయం జాగ్రత్తగా ఉండాలంట? దేవుని వెతుకుట్లో జాగ్రత్తగా ఉండు, దేవుని ప్రతిమలాట్లో జాగ్రత్తగా ఉండు, తర్వాత దేవుని పవిత్రతలో జాగ్రత్తగా ఉండు, తర్వాత ఏం చేయాలంట? 4వదిగా గట్టిగా చెప్పాలి, నాకేం రాదు. యథార్థత విషయంలో జాగ్రత్తగా ఉండు. 5వదిగా నీతి విషయంలో జాగ్రత్తగా ఉండు. అప్పుడు నీ నివాసస్థానాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు. మన సంఘాన్ని దేవుడు వర్తలు చేస్తూ వస్తాడు. ఈ రోజు ఇట్లుంది, దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు చిన్న పాకలాగా ఉండే, దేవుడు చక్కటి మందిరం ఇచ్చాడు, దేవుడు సాయం చేశాడు. ఈ చుట్టూ కాంపౌండ్ ఇచ్చేసి చక్కటి స్వార్థ కొరకే ఒక వెహికల్ ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. దేవుడు కాదు, దేవుడు చేయగలడు. అన్ని విషయాలు దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా బ్లెస్సింగ్లోకి రావాలంటే ఈ 5 విషయాలు ప్లస్ అక్కడ ఏం చూస్తూ వచ్చాం, ఒక 3 విషయాలు. తర్వాత చివరికి చూద్దాం ఏమంటాయంటే 9వదికి మనం క్లోజ్ చేద్దాం. 9వ విషయంలో ఏమంటాయంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. డ్యూటెరోనమీ చాప్టర్ 11 verse 22. డ్యూటెరోనమీ చాప్టర్ 11 verse 22. మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఎలా నడుచుకోవాలి తల్లి? ఆయన మార్గంలో నడుచుకొనుడి, ఆయన హత్తుకొని మీకు చేయవలని మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్నట్లు చూసుకోండి. ప్రవర్తించండి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. అక్కడ 8 చూసాం. 9వదిగా చూస్తే ఆయన మనకి ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఇంట్లో మనం జాగ్రత్తగా ఏం చేయాలా? నడుచుకున్నట్లు, ఆయన మార్గంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనం ఏమవుతామంటే దేవుడు మనం బ్లెస్ చేయడం చూస్తూ వస్తాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం చూస్తూ వస్తాం. కాబట్టి దేవుడు ఇట్లా నిన్ను ఆశీర్వదించినట్లుగా, దేవుడిని దీవించినట్లుగా, హెబ్రోనులో ఆయన సహవాసంలో నువ్వు క్షేమాభివృద్ధి నెమ్మది పొందినట్లుగా ఒకవేళ జీవితంలో కొంతకాలంగా ప్రవృత్తికి వస్తున్నాయేమో. ఈ లక్షణాలు లేని కారణం బట్టి, 9 లక్షణాలు లేని కారణం బట్టి నీ జీవితంలో నెమ్మది లేదేమో. హెబ్రోన్ అంటే సహవాసము. 2వదిగా నెమ్మది. ఎవరికి వచ్చిన నెమ్మది? నిండు మనసుతో
కాలేబు యెహోవాను అనుసరించిన కారణం బట్టి ఆ మనుషునికి ఎప్పుడు ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. ఒకవేళ నీ జీవితంలో నెమ్మది ఎక్కడ ఇక్కడ కూర్చున్నాము, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, లేకపోతే జాబ్లో కావచ్చు, నెమ్మది లేదయ్యా, నెమ్మది లేదనుకుంటున్నాము. ఈ 9 చేసి చూడు, నీకు నిండు నెమ్మది నీకు అనుగ్రహిస్తుంది. నువ్వు నిండు మనసు అనుసరించు, దేవుడు నీకు నిండు నెమ్మది ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఇతరులకి ఆశీర్వాదకరంగా దీవిస్తాడు. కొంచెమే చాలు. మీరు అనుకుంటారు ఎక్కువ అవసరం లే. ఒకప్పుడు నీకు సమృద్ధిగా ఉండొచ్చు, లేకపోయిండొచ్చు. అయితే ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తుని అంగరించావు. ప్రభు యేసుక్రీస్తుని అంగరించి ఈ విధంగా వెంబడించు 9 విధాలుగా. ఆయన మార్పు నడుచుకొని ఇష్టపడి ఆయన ఆజ్ఞలు గైకొని తర్వాత తప్పనిసరి దేవుడు నీకు నిండు నెమ్మదిని ఇస్తాడు. నిన్ను వృద్ధి పొందిస్తాడు. ఎప్పుడు వృద్ధి పొందిస్తాడు. బోధన కొంచెమైనా సరే తొదర మహావృద్ధి. ఇంత కాదు. ఈ చిన్న ఊరిలోనే ఇంత దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఇంకెంతకు చేయడు. చేయనట్లుగా నువ్వెందుకు అవిశ్వాసం అయిపోతావు? నువ్వెందుకు కుంగిపోతావు? నువ్వెందుకు నిరుత్సాహపడతావు? దేవుని పిల్లలతో కలిసి ఈ విషయంలో వెంబడించు. అరే ఇదే కదా నాకు అంత పోతుంది అనుకుని సాగిపోకు. లోకొస్తున్నాగా దేవుని వెంబడిస్తే దేవుడికి తప్పనిసరిగా 2 ఆశీర్వాదం. యోగు మరి ఆ విధంగా వెంబడించాడు కనుకనే మొదట కొద్దిగా ఉన్నప్పటికీ తొదర మహావృద్ధి అంటే 2 ఆశీర్వాదం. ఎవరో ఇచ్చాను, ఎవరో తీసుకొని పోయాను, ఎవరో నాకు స్థుతిగలుగా తన భక్తిని రుజుపరుచుకుంటూ వచ్చాను. తర్వాత నోటి మాట కూడా పాపం చేయలేదు. మనమైతే ఎన్ని పాపాలు నోటితో, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు. వద్దు. ఈరోజు తీర్మానం చేసుకొని ప్రభా ఈ 14వ సంవత్సరం మేము హెబ్రోన్ నుంచి బ్లెస్ కావాలని కోరుకుంటున్నాం. ప్రభా దాని కొరకు నువ్వుతో మాట్లాడుతూ వచ్చావు, నాతో మాట్లాడుతూ వచ్చావు, 9 సంగతులు మాట్లాడుతూ వచ్చావు. ఈ విషయాల్లో నేను ఈ 9 విషయాల్లో నేను చక్కగా నడుచుకోవడానికి ఇష్టపడతానయ్యా. ప్రభా నా అలాగే సిద్ధపడి ఒకవేళ నీ రాకడైతే నేను ఎదుర్కొంటా. చాలామంది దేవుని రాకడలో ఎదుర్కొంటావా? ఇలా ఉండకపోతే ఎలా ఎదుర్కొంటావు చెప్పండి. ఏ విషయం తప్పైనా సరే ఈ 9 విషయాల్లో మనం ఎదుర్కోలేం పిల్లలు. మరి ఆయన యూదా గోత్రం సింహలాగా ఆయన వస్తే మనలో లోపం కలిగి ఉండి ఏదో ఒక గొర్రెపిల్లగాను లేకపోతే వాడు తోడేలు కలుపుకున్న తోడేలు చరం వేసుకున్న గొర్రెపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఏమైనా ప్రయోజనమా? లోపల తోడే స్వభావం, పైకి మాత్రం గొర్రెపిల్ల స్వభావం వేసుకుంటే ఏ దేవుడు అక్కడ ఎదుర్కొంటామా? లే వదిలిపోయిన గొర్రెపిల్లకి సంతతిగా యూదా గోత్రం సింహంగా వచ్చినప్పుడు నిజంగా ఎదుర్కోవడానికి ఈ 9 లక్షణాలు కలిగి సిద్ధపడడానికి ఎప్పుడో నుంచి దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ఎక్కువ చెప్పదలుచుకోవాలి. దేవుడిని ప్రేమించి మాట మునుపటి కంటే అధికమైన మేలు. చూడండి, ఆ మాట ఒక మాట సంఘానికి సంవత్సరం ఒక వాగ్దానం వేయాలనుకున్నాం. ఆ వాగ్దానం కూడా ఇచ్చేద్దాం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం అందరం చదువుకుందామండి. 9వ వచనం అందరం చదువుకుందాం. ఈ కడవర మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యుడి యెహోవా సెలవిచ్చినాడు. ఈ స్థలము నేను సమాధానము నిలుపును అనుగ్రహించదును. ఇదే సైన్యుడి యెహోవా వాక్కు. కాబట్టి మునుపటి మందిరం యొక్క మహిమను మించిన మహిమ దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ వాగ్దానం ఇచ్చి తర్వాత సమాధానం అనుగ్రహించిన పని ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఈ దళితులకి నేను వచ్చినట్లుగా ప్రభు కోరుకున్న ప్రకారంగా దేవుడు కోరిన ప్రకారంగా ప్రవర్తనలో పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా జీవించి దేవుని రాకడలో మన కొరకై కొత్త ఆకాశం కొత్త భూమి కనిపెట్టుకొని దాని కొరకు సిద్ధపట్టుకో ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయత్తపరచును గాక. ఆ శ్రేష్ఠతను అనుభవించుటకు దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయత్తపరచును గాక. రండి ప్రార్థన చేసుకుని మోకరించండి. ఎంతో గంభీరమైన సమయం. మోకరించండి. మౌనంగా అటు చూడద్దు, కళ్ళు మూసుకోండి. ఈ మందిర పద్ధతి సందర్భంగా, ఈ యానివర్సరీ సందర్భంగా దేవుడితో నాతో మాట్లాడుతూ వచ్చాడు. నీ హృదయం ప్రభుకిస్తూ ఉంటే, ఒక లక్ష్యం లేకపోతే నీ హృదయం ప్రభుకిస్తూ ఉంటే నీ కుడి చేయి చూపెట్టచ్చు. నువ్వు చిన్న తీర్మానం చేయి. యేసయ్యా, ఈ మందిర పద్ధతి సందర్భంగా ఈ 14వ సంవత్సరం మా ప్రభువులో అడుగుపెట్టారు. మరి ఈ సంవత్సరం మీరు కోరుకున్న ప్రకారంగా జీవించి మునుపటి కంటే అధికమైన మహిమను మేము పొందినట్లుగా, సమాధానం పొందినట్లుగా, ఆశీర్వాదం పొందినట్లుగా ప్రభా నా జీవితంలో మీరు రాకడలో ఎదుర్కొన్నట్లుగా నన్ను దర్శిస్తూ వచ్చాను. నా హృదయం నీకు ప్రతిష్ఠిస్తున్నావు ప్రభా, ఇదిగో అప్పగిస్తున్న ప్రభా చెప్పి ప్రభుకి అప్పగించుకుంటా ఉంటే చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, నేను నా పాపను క్షమించు, నన్ను విడిగా అంగీకరించిన అడుగు. మొట్టమొదటిగా రక్షణ కొరకైన పిలుపు.
ఈ ఆంధ్ర సందర్భంలో మాట్లాడుతూ వచ్చాడు కనుక నీ ఉదయం ప్రవకిస్తూ ఉంటే నీ కూడా చేయించు నీ కొరకై మేము ప్రార్థన చేస్తాం. చూడొద్దు, మౌనం ఉండండి, కళ్ళు మూసుకొని ప్రార్థన ఉండండి. ప్రభు దర్శిస్తూ వచ్చాడు. నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు వారు రక్తంగా చనిపోయి సమాజానికి లేచి యేసుక్రీస్తు వారు సంఘంలో సమకూర్చాడు. సంఘంలో ఆయన కనిపెట్టుకొని ఎదుర్కోవాలంటే మాత్రం నీకు రక్షణ అవసరం. కాబట్టి ఆ పాప క్షమాపణ పొందినట్లుగా నేను పశ్చాత్తాపడుతూ ఆయన హృదయం చేర్చుకుంటూ ఉంటే నీకు కూడా చేయించిందంటే ఎవరైనా ఎవరైతే చూడ దుఃఖం మూసుకోవాలి పిల్లలు కూడా ప్రభుత్వం హృదయం ఇస్తుంటే కూడా చేయించిందంటే బయట లోపల ఎవరైనా సరే కనిపించినట్లుగా ఈ దినమున నీ ప్రభుత్వం హృదయం ఇస్తా ఉంటే నీ కూడా చేర్చుపెట్టు. ఏదో అలవాటు ప్రకారంగా వచ్చిపోతున్నాయో ప్రయోజనం లేదు. నీ హృదయం ప్రవకిస్తా ఉంటే తీర్మానం చేసుకుంటూ ఉంటే నీ కూడా చేర్చుపెట్టు. ఎవరైనా కావచ్చు, ఎవరన్నారా కానీ తనకంటే పైగా చూపించి మీకు కూడా ప్రార్థన చేస్తాం. ఇదెంతో గంభీరమైన సమయం. నిర్లక్ష్యం వెళ్ళిపోవద్దు. దేవుడికి వచ్చి నీవు కాడికి వెళ్ళిపోవద్దు. నీ కుడి చేసి చూపెడితే నీ కొరకు ప్రార్థన చేస్తాం. రక్షణ కొరకనే పిలుపు. ఎవరున్నారా? ఎవరు మా దేవుడిని దీవించక బిడ్డ, నీ రక్షణ తీర్మానం అంగీకరించను గాక, నీ పాపాలు క్షమించను గాక, తన రాజును నిన్ను జ్ఞాపకం చేసుకోను గాక. ఇంకెవరైనా అటు కళ్ళు వేసుకోవాలి, పిల్లలు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు అటు చూడద్దు. ప్రభు ప్రతిష్ఠించుకుని ఎంతో మంచి సమయం. ప్రభుత్వ హృదయం అర్పిస్తే కుడి చేసి చూపెట్టు. సిగ్గుపడద్దు, అటు ఇటు చూడద్దు. ఎవరు ఉన్నారా? చివరిసారి అడుగుతారా? ఇంకా కట్టెపరుచుకుని వెళ్ళిపోవద్దు. బ్రదర్ సైడ్ ఎవరు సరే. రెండవదిగా దేవుడు అక్కడ సమీపిస్తూ ఉంది. ఆయన కూడా కనిపెట్టుకొని నీవు ఈ 9 విషయాలు ఎలా ఉన్నావు సరిగ్గా లేకపోతే ఈరోజు దేవుడిని ప్రేమించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రకారంగా జీవించడానికి ప్రతిష్ఠించుకుంటూ ఉంటే నువ్వు గురి చేయొచ్చు. ప్రభుని ప్రేమించి మాట్లాడుతూ వచ్చాడు. వ్యాపారం ఎదుర్కొంటుగా ఆయన కనిపెట్టడిగా ఉండడానికి ఒక ఇంతకాలం తక్కువేమో దేవుని ప్రేమించి తిరిగి సమకూర్చుకోవడానికి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీ గురి చేసి పెట్టు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇది రక్షణ కొరకు కాదండి, దేవుని కొరకే ఈ నూతన సంవత్సరంలో నూతన దీవెనలు అందుకున్నట్లుగా, సమాధానం పొందినట్లుగా, తర్వాత మరి నీ జీవితంలో నిండు మరి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నిన్ను మనం సంరక్షించాలని తీర్మానం చేసుకుంటూ ఉంటే నీ కుడి చేసి పెట్టు. ఎవరైనా కావచ్చు. సహోదరు దేవుని తీర్మానం అంగీకరించిన తల్లి తన మైండ్ కొరకు వాడుకోడు కాక ఇంకెవరైనా బ్రదర్ సైడ్ సిస్టర్ సైడ్ ఎవరైనా ప్రతిష్ఠించుకుంటూ ఉంటే ఎక్కువ చేయొచ్చు. నువ్వు ఏ సంఘం చేసినప్పుడు కూడా నువ్వు అవసరం దేవుడికి ప్రతిష్ఠించుకోయిందని మనం ఈ నూతన సంవత్సర సందర్భంలో ఈ యానివర్సరీతో 14వ యానివర్సరీలో ప్రభు మహిమ కొరకై హెబ్రోన్లో తీర్మానం చేసుకుంటూ కుడి చేయొచ్చు పెట్టు. ఎవరున్నారా? ఇంకా బయటనా సరే కనుక చేసి చూపించు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మా దేవుడు కూడా జ్ఞాపకం దీవించి స్థిరపరచు కాడతారు. ఇంకా రండి ప్రార్థన చేసుకుందాం. తునికి సేవకుడు దయచేసి అందరి దగ్గర రండి, పుల్పిట్ దగ్గరికి. తునికి సేవకుడు చెప్పండి. చెప్పండి. ఇక్కడ నర్సాపూర్ వచ్చిన చెప్పండి మీటింగ్ ఇక్కడ ఉంది సాయంకాలం రండి, తప్పనిసరిగా ఉంది. 6:30. అవునవును వస్తా. థ్యాంక్ యూ. క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామములో మరి ఒకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ స్థలంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో సంఘంలో నిలబెట్టుకుని దాసుని ద్వారా మీరు విడుదల చేసిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీ వాక్యము వెల్లడియగొడతోడనే వెలుగు కలుగులను సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభా, విన్నటువంటి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయండి, కార్యం జరిగించండి. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేయమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఎవరైతే వాక్యానుసారంగా విని తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరచండి, బలపరచండి. మీరే కృప చూపించి బలపరచము, నీ సన్నిధి తోడుగా ఉంచుము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, నా సంఘమును నిన్ను కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిల్వనేరమని సెలవిచ్చినటువంటి దేవుడు
బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదని సెలవిచ్చినటువంటి దేవుడు, మీరు వచ్చేంత వరకు ఈ హెబ్రోను సంఘంలో ఉన్నటువంటి దీపము ఆరిపోకుండా మీరే కృప చూపించి బలపరిచి నడిపించి, మరి తీర్మానం చేసుకున్నటువంటి వారిని ప్రభువా వారి కుడి చేయి పట్టుకొని మీరు వచ్చేంత వరకు నడిపించి మీరే కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో సంఘం యొక్క క్షేమం కొరకు సమయం అయిపోయింది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చాలా ఆలస్యమైంది, క్షమించండి. కాబట్టి ప్రేమ విందంతా కూడా సిద్ధంగా చేసి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో సంఘం క్షేమం కొరకు హెబ్రోను ప్రార్థనా మందిరము ఇటు పెట్టండి. హెబ్రోన్ యొక్క ప్రార్థనా మందిరం క్షేమం కొరకు ఆత్మ హెబ్రోన్ ప్రార్థనా మందిరం, అదే రీతిలో దీనికి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి ఎల్షాదే ప్రార్థనా మందిరం నర్సాపూరు, ఈ రెండు యొక్క సంఘములు, తర్వాత ఎన్నో బ్రాంచెస్ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాం. తర్వాత నవాపేటలో పరిచయం ఆరంభించబోతున్నాం. అటు పిమ్మట మరి దౌలతాబాద్ కానీ, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, చిన్నగొట్టి మొక్కల, తర్వాత చెంది, ఈ ప్రాంతాల్లో నూతనమైన పరిచర్య ఇక్కడ ఆరంభించబడిన పరిచర్య ఇటు నవాపేట వెళ్తుంది. నర్సాపూర్ నుండి 4 బ్రాంచ్లు స్టార్ట్ చేయబోస్తున్నాం. కాబట్టి వీటి కొరకు కూడా ఒక ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మొదటిగా మరి గిడియోనన్న ప్రార్థన చేస్తారు, షాపూర్ నుంచి వచ్చిన గిడియోన. అటు పిమ్మట గడిపెద్దాపూర్ నుండి వచ్చిన దైవ సేవకులు రమేశ్వర ప్రార్థన చేస్తారు. అటు పిమ్మట చివరి ప్రకటనలు చివరి ప్రార్థనతో ముగించుకుంటాం. ఆశీర్వాదంతో సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. మోషే.